ఓ ప్రభువా, దేవుని జనతకి కుమారి మార్గం సరళం చేయనట్లు మా హృదయంలో అప్పుడు ఆయన దానివల్ల మేము పవిత్ర హృదయంతో నిన్ను సేవి మొదలున్నట్లు అనుకుని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదానికి దేవుడై యుగయుగములు జీవించుచు పరిపాలించుచున్నట్టు నీ కుమారుడును మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాను. ఆమేన్. దయచేసి మీకా గ్రంథము 2వ అధ్యాయము మొదటి నుంచి 16, 4వ అధ్యాయము 1 నుంచి 16 వరకు. మీకా గ్రంథం 4వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు. పంచదినములలో యెహోవా మందిర అంచెదినములో యెహోవా మందిర పర్వతముల శిఖరమున స్థిరపరచబడిన కొండల కంటే ఎత్తుగా ఎత్తిబడగా ప్రవాహము వచ్చినట్లు జనులు దానిలోనికి వెత్తురు. కాబట్టి ఆ కాలమున అంచెజనులు నికులు వచ్చి సియోనులో నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేములో నుండి యెహోవా వాక్కును బట్టి వెళ్ళాను. యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకును మనము వెళ్ళుదము రండి. ఆయన తన మార్గమును విశేషము అయిన మనకు బోధించుచు మనం ఆయన త్రోవలో నడుచుకుందుము అని చెప్పుకొందురు. ఆయన మధ్యవర్తి అయి ఆయన అనేక జనములకు న్యాయము తీర్చును. మార్గమున నివసించు బలము గల అన్యజనులకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగట్టి నక్కలుగాను తమ ఈటీలను మచ్చ కత్తులగాను సాగగొట్టిరు. జనుల మీదకి జనులు ఖడ్గము ఎత్తుకు ఉండిరి. యుద్ధము చేయు నేర్చుకొనుటకు జనులు ఇంకా మానవేతురు. ఎవ్వరూ భయపడలేకుండా ప్రతివాడును తన ద్రాక్ష చెట్ల కిందను తన అంజూరపు చెట్ల కిందను కూర్చుండును. సైన్యములకు అధిపతి యెహోవా మాట ఇచ్చి ఉన్నాడు. సకల జనులు తమ తమ దేవతలను నామమును స్మరించుచు నడుచుకొనుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును ఎల్లప్పుడూ స్మరణ చేయుకుందుము. ఆ దినము నేను కుంటి వారిని బాగు చేయుదును. అవతలకు వెళ్ళి కొట్టవారి బట్టి వారిని బాధింపబడిన వారిని కూర్చుందురు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. కుంటి వారిని విశేషముగా దూరంగానకు వెళ్ళగొట్టుబడిన వారిని బలమైన జనముగాను నేను చేతును. యెహోవా సియోను కొండ నందు ఇప్పటి నుండి శాశ్వత కాలము వరకు వారికి రాజుగా నుంచెను. కొద్ది మాటలు దేవుడు దీవించుగాక. పాత నిబంధన పాఠ్య భాగము ముగిసి ఉన్నది. పరిశుద్ధుడవగు దేవా, పావన శక్తుడ దేవా, పావన మోక్ష దేవా, మమ్మను కనికరింపుము. పత్రిక పాఠ్యభాగము పరిశుద్ధుడైన పౌలు రోమీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 16 వచనాలు. స్త్రీలలో నుంచి మరి సునీత కుమార్తె వచ్చి వాక్యాన్ని చదవాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను.
రోమపత్రిక 2వ అధ్యాయము 1-16 వరకు ఇలా రాయబడి ఉన్నది. కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, నీవెవడైనను సరే నిరుత్తరుడవై ఉన్నావు. దేని విషయములలో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడివని తీర్పు తీర్చుకొనుచున్నావు. ఏలయనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా? అట్టి కార్యములు చేయువారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుదుము. అట్టి కార్యములు చేయువారికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుషుడా, నీవు దేవుని తీర్పు తప్పించుకొందువని అనుకొందువా? లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించెదవా? నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచుబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఆయన ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెదుకువారికి నిత్య జీవమునిచ్చును. అయితే భేదములు పుట్టించు సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదకి దేవుని ఉగ్రత రౌద్రమును వచ్చును. దుష్కార్యము చేయు ప్రతి మనుషుని ఆత్మకు మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా శ్రమయు వేదనయు కలుగును. సత్క్రియ చేయు ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా మహిమయు ఘనతయు సమాధానమును కలుగును. దేవునికి పక్షపాతము లేదు. ధర్మశాస్త్రము లేక పాపము చేయువారందరూ ధర్మశాస్త్రము లేకయే నశించుదురు. ధర్మశాస్త్రము కలిగిన వారై పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారముగా తీర్పు నొందుదురు. ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రమును అనుసరించుచు ప్రవర్తించు వారే నీతిమంతులుగా ఎంచబడుదురు. ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రము లేనివారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. అట్టివారి మనస్సాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగను వారి తలంపులు ఒక దాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండుగను ధర్మశాస్త్ర సారము తమ హృదయములయందు వ్రాయబడినట్టు చూపుచున్నారు. దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించు దినమందు ఇలాగు జరుగును. ఈ వాక్యం ఎంత పర్యాయం. ఇంతటితో పత్రిక పాఠ్యభాగం ముగిసినది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్వార్థ పాఠ్యభాగము లూకా స్వార్థ 1వ అధ్యాయము 26-36 వరకు. ఏం పేరు అమ్మా? నువ్వే చదవాలి యవనస్తులోంచి. ఓ ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 1వ అధ్యాయం 26-36 వరకు 26-36 వరకు ఇలా రాయబడి. 6వ నెలలో గర్బియేలు దూత గలిలయలోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యేసోపును ఒక పురుషునికి ప్రధానముగా చేయబడిన కన్య యొద్దకు దేవుడు చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయపత్రురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆమె ఆ మాట బహుగా తొందరపడి ఈ శుభవార్త ఏమిటో అని ఆలోచించుచుండగా దూత, మరియా, భయపడకుము, దేవుని వలన నీకు కృప పొందితివి. ఇదిగో నీకు గర్భము ధరించి కుమారుణ్ణి కని ఆయనకు యేసు అని పేరు పెట్టెదవు. ఆయన గొప్పవాడు,
సర్వోన్నతుడు కుమారుడనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమున ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగముల ఏలును. ఆయన రాజ్యము అంతము లేదని మరి యుండునని ఆమెతో చెప్పెను. అందుకు మరియా, నేను పురుషుణ్ణి ఎరగని దానిని ఇది ఎలాగూ జరిగినని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుడు శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడను అనబడును. మరియు నీ బంధువులు ఎలిజబెత్తు కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. గుండ్రాలనబడిన ఆమెకు ఇది గుడ్రాలనబడిన ఆరవ మాసము. ఈ వాక్యం ఇంతటితో స్వార్థ పాఠ్యభాగం ముగిసినది. ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగునుగాక. అందరం కలిసి అపోస్తలుల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల ఆయన ఏక కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారం కింద శ్రమపడి సిలువేయబడి చనిపోయి సమాధి చేయబడినని సజీవులకును మృతులకును తీర్పు చేటుగా నుండి వచ్చి నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముగు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణ శరీర పునరుద్ధానమును నిత్య జీవములను అని నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చోండి. వాక్య ధ్యానంలోనికి వెళ్ళటానికి ముందుగా ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుంచి 232వ కీర్తన కోపదినము వచ్చును. కోపదినము వచ్చును పాపుల గుండె పగులు కాలము వచ్చును పాపుల గుండె పగులు కాలము వచ్చును శ్రీపాల యేసుని దాపున చేరక మా పూరే పూలు మహా పాపులకును గొప్ప గొప్ప దినము వచ్చును పాపుల గుండె పగులు కాలము వచ్చును పాపుల గుండె పగులు కాలము వచ్చును భూమిలో రాల కర్రల పూజల జయు చవి దేవుళ్ళని చెప్పేడి పూజల జయు చవి దేవుళ్ళని చెప్పేడి అవిగాక తమ వంటి నరుల దేవుళ్ళని అవివేకముగనము నరులందరికీ నెంతో కోపదినము వచ్చును పాపుల గుండె పగులు కాలము వచ్చును పాపుల గుండె పగులు కాలము వచ్చును నరహంతకులు దొంగలు వ్యభిచారులు మరియా బద్దికులందరూ వ్యభిచారులు మరియా బద్దికులందరూ
ఇరుగు పొరుగు వారి నికమోసములు ఆధారమయ్యుండు నాత్మరక్షణ కది సాధులైన మని వేదకులకు నెంతో గొప్ప దినము వచ్చును. పాపుల గుండె పగులు కాలము వచ్చును. పాపుల గుండె పగులు కాలము వచ్చును. ప్రార్థించుకుందాం. పాశ్రం గారు వచ్చి వాక్యం కొరకు ప్రార్థించవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానమని చెప్పిన దేవా నీకు వందనాలు ప్రభా. దయగల తండ్రి నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు నైనా. దేవా నా ప్రభా వారమంతా కాచి తాచి నీ రెక్కల చాటున భద్రపరిచిన ప్రభా నైనా మరొక వారంలో నా తండ్రి నూతన నెల నా ప్రభా నూతన ఆశీర్వాదాలతో నా ప్రభా నా తండ్రి నైనా నా ప్రభా నీ దయగల హస్తముంచెలింట్లో నా ప్రభా 2వ ఆదివారంలో నా ప్రభా మమ్మల్ని ఇటు రీతిగా ప్రవేశం పెట్టిన దేవా నీకు వందనాలు ప్రభా. ఏమిచ్చినా నీ రుణం తీర్చలేం తండ్రి. నీకు వేల స్తుతులు నా ప్రభా. నీ దయా నీ కనికరం నీ జాలిగల హస్తముంచి నా ప్రభా నైనా మమ్మల్ని ఇంతవరకు నైనా సజీవులు ఎక్కడుంచావంటే నైనా నీ ఉచితమైన కృప తండ్రి నైనా. ఏమిచ్చినా నీ రుణం తీర్చలేము నైనా. ఎంతోమంది లోకం విడుచుకున్నారు ప్రభా నైనా. వారికంటే మేము గర్లం కాదు నా ప్రభా. అయినప్పటికీ నా ప్రభా మమ్మల్ని ఎంతగానో నా ప్రభా క్షమించుతున్నావు దేవా, పోషించున్నావు దేవా, ఆదరించున్నావు తండ్రి, రక్షించున్నావు తండ్రి నైనా. నా ప్రభా 11 నెలలు నా ప్రభా నీ కృపా కాపుదలించావు తండ్రి నైనా. నా తండ్రి నాయన ఈ డిసెంబర్ 4 ప్రభా మా కొరకు ఈ లోకానికి వచ్చిన దేవా నీకు వందనాలు ప్రభా. నీ దయగల హస్తముంచి నా ప్రభా నా తండ్రి నాయన ఈలేనంతా నా ప్రభా నీ చల్లని రెక్కల చాటున భద్రపరుచునైనా. నీ జన్మదిన కార్యక్రమాలు నా ప్రభా అందరినీ పాలు పొందినైనా దేశవ్యాప్తంగా నా ప్రభా నాయన నిన్ను స్తుతించి ఆరాధించున్నారు ప్రభా. నీకే కోట్లాది స్తుతులు స్తోత్రాలనైనా. గొప్ప దేవుడు సర్వాధికారు నైనా. దేవా ఇంతవరకు నా ప్రభా పాటలతో నా ప్రభా నిన్ను స్తుతించడానికి కృపించావు తండ్రి. ఆరాధనలో మీరు తోడున్న ప్రభా నీకు వందనాలు ప్రభా. వాక్య పట్టణాలైనా చదవటానికి కృపించినందుకు దేవా నీకు వందనాలైనా. కుటుంబాలుగా వచ్చినైనా నీ సన్నిధానంలో ఉన్న బిడ్డలందరినీ కాపాడండి ప్రభా. ఇంకా నా ప్రభా నాయన ఎవరైతే నా ప్రభా నాయన రాలేనుకున్నారో నా ప్రభా బిడ్డలను కూడా నా తండ్రి మరొక వారంలో నాయన నీ బిడ్డలను క్షేమంగా నా తండ్రి నీ మందిరంలోకి వచ్చి నేను స్తుతించడానికి నాయన నా ప్రభా నేను ఆరాధించడానికి కృపించి నాయన. ఏ బలహీనతో ఇబ్బందులతో ఉన్నారు నా ప్రభా సమస్త మెరుగున్న ప్రభా. వారి వ్యాధి బాధల నుంచి బలహీనతల నుంచి దూరపరచ స్వస్థపరచు నా ప్రభా. వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి, స్వాధీనంలో ఉంచుకోండి ప్రభా. సేవకులు నిలబడి చెప్తున్న ప్రతి ఒక్క మాట నా ప్రభా హృదయంలో భద్రపరుచుకుని అయినా అలనాడు నా ప్రభా మరి అమ్మగారు నా ప్రభా నాయన ఎట్టి రీతిగా నా ప్రభా నాయన నా ప్రభా సింహోన నా ప్రభా చెప్పిన మాటలో భద్రపరుచుకుందా నాయన. అట్టి రీతిగా నీ సేవలు చెప్తున్న ప్రతి ఒక్క మాట నాయన ప్రతి హృదయం నానే తెరవండి ప్రభా. ప్రతి ఒక్క బిడ్డ నా తండ్రి నీ వాక్యానుసారంగా జీవించే భాగ్యం దయచేయండి అయినా. నాయన నీ సేవలకు ఏడంత ఆత్మశక్తిని ఇచ్చిన బలం దయచేయండి ప్రభా. నిలబడుచుండగా కలబడండి ప్రభా. నీ కృప కాపుదలించి నా తండ్రి ఇదైనా దేవులతో నింపి కాపాడి నా ప్రభా. ప్రారంభించి ముగించే వరకు నా ప్రభా కనపడిన అధ్యక్షుల వరే నాయన నా ప్రభా. ప్రాంగణం చుట్టూ నీ దూతలు సంరక్షించమని ప్రాణప్రియుడైన యేసు అతి శ్రేష్టమైన నామం అడిగి స్తుతించి బతిమాలు వేడుకుంటున్నాను ప్రియ పరలోక తండ్రి ఆమేన్. ఇప్పుడు మన తండ్రిని దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునగాక ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. క్రీస్తునందు ప్రియ